గల్ఫ్ కంట్రీలకు వచ్చి ఆడవాళ్ళు ఎలా మోసపోతారో తెలుసా? అక్కల్లారా, చెల్లెల్లారా, మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరు మోసం చేయడం లేదు. మీకు మీరే చేతులారా మోసం చేసుకుంటారు. ఎలా అంటే మీరు గల్ఫ్ కంట్రీలకు వచ్చేటప్పుడు మీకు వీసా తీసే ఏజెంట్ గాని, లేకుంటే మీకు తెలిసినోళ్ళు గాని మీరు అడిగే ముందు ప్రశ్న, "అన్నా జీతం ఎంతిస్తారు?" వాడేమో మీ మీద ఒక ₹1,00,000 సంపాదించాలి కాబట్టి 60,000, 70,000 ఇస్తారమ్మా. ఏం పని లేదు. ఊరికే కూర్చొని డబ్బులు తీసుకోవడమే నువ్వు అంటే బ్యాగ్ సర్దుకోవడము, మెడికల్ చేయించుకోవడం, రావడము. ఈడికొచ్చానే వాడు తీసుకొని మిమ్మల్ని ఆఫీస్‌లో అమ్మడము, ఆఫీస్‌లో లెక్క తీసుకోవడము, వాని పెళ్ళానికి బంగారు చేయించుకోవడమో, లేతే ఇల్లు కట్టుకోవడమో చేస్తాడు. దాని తర్వాత ఆఫీసోడు పెట్టుబడి పెట్టింటాడు కాబట్టి మిమ్మల్ని తీసుకొని పోయి పనిలో పెడతాడు. ఆడ నచ్చకుంటే గనక మీరు ఎళ్ళిపోవాలంటే వాడు మిమ్మల్ని లెక్క కట్టమంటాడు. ఇవి గాదు మీరు జేయాల్సింది. మీరు గల్ఫ్ కంట్రీకి వచ్చేటప్పుడు ముందు అడగాల్సిన ప్రశ్నలు, ఇల్లు నీకు బాగా తెలుసా? ఇంట్లో ఎంతమందుండారు? ఒకటే కుటుంబమా? 2 కుటుంబాలా? ఇంతకుముందు పని మనిషి పని జేసిందా? ఎన్ని సంవత్సరాలు పని జేసింది? ఇప్పుడు నువ్వు మా మీద మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు 1,00,000నో, 1,50,000 మిగిలిచ్చుకుంటావు. ఒకవేళ మాకు నచ్చకుండా మేము వెళ్ళిపోతామంటే నువ్వే ఖర్చు చేసి మాకు ఇండియాకు పంపించాలా? ఇవి అడిగి మీరు రావాల్సింది. ఇవి అడగకుండా గనక మీరు ఖత్తర్‌కి గాని, కువైట్‌కి గాని ఎళ్లారంటే మిమ్మల్ని కూరగాయలు అమ్మినట్టు ఆఫీసులలో తీసుకుపోయి అమ్మేస్తారు.